మేము కెమెరా ముందర హ్యాపీగా ఉండొచ్చు ఫ్రెండ్స్. అండ్ మీరు ఒక ఫ్యామిలీ అని నేను చెప్పుకుంటున్నా. ఏంటంటే నేను కెమెరా ముందర హ్యాపీగా ఉండొచ్చు, నా ఇంట్లో ఉన్న బాధని ఇప్పుడు పంచుకోలేను. మా అమ్మ లేని బాధ నాకు చాలా లోటేసింది. ఎవరు చెప్పుకున్నా ఏం చేయలేం. జస్ట్ మీరు ఒక ఫ్యామిలీ అని నేను నాకు అనుకుంటున్నాను. మనం ఎప్పుడైనా ఉన్న వాటితోనే గడపాలి, లేని అని దాంతో బాధపడడం, లేదంటే ఉన్నప్పుడే అన్నీ కోల్పోవడం అలా అవుతుంది. అంటే ఇప్పుడు నేను నైట్ అనుకునేదాన్ని, మమ్మీ చనిపోతే ఆ బాధ ఎలా ఉంటుంది, మమ్మీ లేని బాధ ఎట్లుంటుంది అని అనుకునేదాన్ని. అంటే ఒక 4-5 years బ్యాక్ అనుకునేదాన్ని. బట్ ఇప్పుడు ఆ వాల్యూ తెలిసింది నాకు. మళ్ళీ మీరు ఎవరైనా చనిపోతే పాపం చనిపోయింది అట్లా అనొద్దు ఫ్రెండ్స్, ముందే చెప్తున్నా. ఎందుకంటే అలా అనడం వల్ల మనకి శాపం తగ్గుతుంది. అది పాపం అని చెప్తే మనకి శాపం తగ్గుద్ది. నేను కూడా కొంతమంది చనిపోయినప్పుడు, అంటే మా ఊళ్ళో కొంచెం ఇన్సిడెంట్స్ జరుగుతాయి కదా, చనిపోయినప్పుడు నేను పాపం అంట, దానివల్ల ఇప్పుడు నాకే పెద్ద శాపం జరిగింది. మా అమ్మ చనిపోయింది కదా, ఏం చేస్తాం. ఓకే నా ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే అంతే. ఈ వీడియో మంచిగా లేకపోతే బాధ ఏం అనుకోకండి. ఓకే నా ఫ్రెండ్స్, బాయ్.